నమస్కారం మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏమిటంటే, మనుషుల మధ్య పెరిగితే కానీ మనుషులకు విలువలు అనేవి రావు. సమాజంలో అనేక విలువలు ఉంటాయి, వాటిని అందరూ పాటించాల్సి ఉంటుంది. ఇది మనందరికీ తెలుసు. కానీ ఆ సమాజంలో జీవించేటువంటి వ్యక్తులు సమాజం చేత అంగీకరించబడ్డటువంటి విలువల్ని వద్దనుకొని వాటిని వదిలేసి తమకు అనుకూలంగా సౌకర్యంగా ఉన్నటువంటి విలువల్ని పాటిస్తూ వస్తారు. అంటే వాళ్ళ ప్రవర్తన సమాజం యొక్క అంగీకారానికి విరుద్ధంగా ఉంటుంది. ఉదాహరణకి, ఒక ఆఫీసరు లంచగొండి అనుకోండి, లంచాలు తీసుకొని పనిచేస్తుంటాడు చాలా రహస్యంగా. అతను పట్టుబడే వరకు అందరూ అతన్ని గౌరవిస్తారు. అతను కూడా సమాజంలో చాలా హుందాగా తిరుగుతూ ఉంటాడు. ఏ రోజైతే అతడి యొక్క అవినీతి బయటపడుతుందో, అతను ఎన్ని ఆస్తులు సంపాదించినప్పటికీ చేతికి బేడీలు వేసి అతన్ని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడతారు. ఆ కుటుంబము ఆయన సంపాదించిన ఆస్తులను అనుభవించినప్పటికీ ఏ రోజైతే ఈ అవినీతి బయటపడుతుందో వాళ్ళు కూడా సిగ్గుతో తల వంచుకోవడం, చాలా నెలల వరకు బయటికి రాకపోవడం, ఇంట్లోనే ఉండిపోవడం, లేదా వాళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం. అంటే సమాజం ఏ విలువలనైతే అంగీకరిస్తుందో వాటిని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత. దీన్నే మనం సామాజికీకరణం అని అంటాం. సమాజంలో అనేక రకాలైన విలువలు ఉంటాయి. ఆర్థిక విలువలు, ప్రజాస్వామ్య విలువలు, ఆధ్యాత్మిక విలువలు, మతపరమైనటువంటి విలువలు, సామాజిక విలువలు, ఇలా అనేక రంగాలకి సంబంధించినటువంటి విలువలు ఉంటాయి. ఇవి ఎక్కడ కూడా రాసి కనబడవు, సమాజంలో బోర్డుల మీద రాసి ఉండవు. కానీ ఇవి అందరి వ్యక్తులకి తెలిసినటువంటివే అయి ఉంటాయి, అందరికి తెలిసినవే అయి ఉంటాయి. అందుకనే ఆ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇతరులకి ఇవి నేర్పిస్తూ ఉంటారు. సందర్భాన్ని బట్టి రోజుకు ప్రతి చోట మనము సమాజం యొక్క విలువల గురించి మాట్లాడుకోవడం, ఒకరికొకరు నేర్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం మనం చూస్తుంటాం. అయితే ఈ విలువలు అనేవి సమాజంలో జీవించినటువంటి వాళ్ళకే, ముఖ్యంగా బాల్యము అంటే పుట్టిన నాటి నుంచి మొదటి 12 సంవత్సరాల వయసు వరకు ఎవరైతే సమాజంలో జీవిస్తారో, మనుషుల మధ్య జీవిస్తారో వాళ్ళకే ఈ విలువలు వచ్చేటువంటి అవకాశం ఉంది. విలువలే కాదు, ఆ సమాజంలో ఉండేటువంటి అలవాట్లు, భాష, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ, తర్వాత ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, విశ్వాసాలు, ఇవన్నీ కూడా మనుషుల మధ్య పెరిగినటువంటి పిల్లలకే రావడానికి అవకాశం ఉంది. వేరే చోట మనుషులకు దూరంగా పెరిగితే ఇవి వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం లేనే లేదు. అయితే మనుషుల మధ్య పెరగకుండా ఎక్కడ పెరుగుతారని మీరు అనొచ్చు. కొన్ని సంఘటనలు ఎలా జరిగాయంటే వీటికి ఆధారాలు ఉన్నాయి, చారిత్రకంగా ఆధారాలు ఉన్నాయి. కొంతమంది మనుషులకు పుట్టినటువంటి పిల్లలు, మానవ జాతికి చెందినటువంటి పిల్లల్ని తోడేళ్ళు తీసుకొని వెళ్ళి పెంచాయి. మీరు విన్నది సరిగ్గానే విన్నారు. తోడేళ్ళు, వూల్వ్స్ అంటాం. ఈ తోడేళ్ళు ఆ పిల్లల్ని ఎత్తుకెళ్ళి పెంచాయి అన్నమాట. అయితే ఇది ఎలా జరిగిందంటే, ఇది సాధారణంగా ఏ గ్రామాలైతే అడవికి సమీపంలో ఉంటాయో, ముఖ్యంగా వేసవిలో ఈ అడవి జంతువులు అనేవి నీటి గురించో లేదా ఆహారం గురించో
ఆ గ్రామాల్లో ఉండేటువంటి చిన్న చిన్న జంతువులని తీసుకెళ్ళడానికో చంపి తీసుకెళ్ళడానికో ఆహారం గురించి వస్తాయి. ఆ వచ్చినటువంటి సందర్భంలో ఈ వేసవిలో బయట పడుకుంటారు ఆ వేడికి తట్టుకోలేక. అయితే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, పసిపిల్లలు అంటే 1-2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు, 6 నెలలు ఇట్లా 1-2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని ఈ తోడేళ్ళు ఎత్తుకొని పోయాయి. ఎందుకంటే వాళ్ళ బరువు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి నోట ఖర్చుకొని చాలా తేలిగ్గా వాళ్ళను తీసుకెళ్ళగలిగాయి. కానీ ఎందుకో అవి ఆ పిల్లల్ని చంపలేదు. బహుశా అవి తెలుగు సినిమాలు చూసి ఉంటాయి. ఏదేమైనా ఆ పిల్లల్ని తమ పిల్లలతో పాటు పెంచాయి. తర్వాత వాళ్ళను వేరే గ్రామస్తులు రక్షించడం, వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి సమాజంలోని విలువలన్నింటినీ, అలవాట్లనన్నింటినీ, భాషను, ఈ కట్టు బొట్టు ఇవన్నీ నేర్పించే ప్రయత్నం చేశారు. కానీ అవి జరగలేదు. చాలా ఖర్చు కూడా పెట్టారు ఆ పిల్లల మీద, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినప్పటికీ అది జరగలేదు. అలా ఎత్తుకెళ్ళినటువంటి పిల్లలు ఎవరయ్యా అంటే, మొదట 1872లో దీనా సవిచార్ అనేటువంటి పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడిని ఆగ్రాకు సమీపంలో ఉన్నటువంటి అడవిలో కనుక్కున్నారు. ఆ తోడేళ్ల నుంచి ఆ పిల్లవాడిని రక్షించి దాదాపు 20 సంవత్సరాల పాటు బాగా కష్టపడ్డారు. వాడికి భాష, ఆహారపు అలవాట్లు, అన్ని అలవాట్లు మనుషులకు ఉండేవన్నీ కూడా నేర్పి వాడిని సమాజంలోకి తిరిగి ఒక మామూలు మనిషిగా తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పటికీ వాడు చివరి వరకు కూడా తోడేళ్ళలాగానే ప్రవర్తించాడు. చాలా కష్టంగా చుట్ట తాగడం ఒకటి నేర్చుకున్నాడు వాడు, అంతే. మిగతా అలవాట్లన్నీ కూడా తోడేళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తాయో ఆ విధంగానే ప్రవర్తించి చివరికి చనిపోయాడు. ఆ తర్వాత మరొక కేసు, కమల మరియు అమల 3-8 సంవత్సరాల పిల్లలు. వీళ్ళను మిద్నాపూర్ అడవులలో, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, అక్కడ జేఏఎల్ సింగ్ అనేటువంటి ఒక క్రైస్తవ ప్రచారకుడు వాళ్ళను రక్షించాడు. ఈ కమల, అమల ఇద్దరి పిల్లల్ని రక్షించి చాలా ప్రయత్నం చేశారు వాళ్ళను మామూలు మనుషులుగా చేయాలని చెప్పేసి. కానీ వాళ్ళు మనుషులని దగ్గరికే రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు పచ్చి మాంసం తినడం, ఆ పెద్ద పెద్ద గోళ్ళు అలాగే పెంచుకోవడం, భాష అనేది వాళ్ళకి రాలేదు. మూడవ కేసు చూస్తే 1976లో రాము అనేటువంటి పిల్లోడు, ఇతన్ని సుల్తాన్పూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటిది ఇది. ఆ అడవుల్లో ఈ పిల్లవాడిని కనుక్కున్నారు. అయితే మీకు అనుమానం రావచ్చు, తోడేళ్ళు పెంచినటువంటి పిల్లలకి పేర్లు ఎలా వచ్చాయి? వీళ్ళని పట్టుకున్న తర్వాత వీళ్ళు ఆ పేరు ఇచ్చారనమాట. పేరిచ్చి చాలామంది మానసిక శాస్త్రవేత్తలు, అనేక శాస్త్రజ్ఞులు, సమాజ శాస్త్రజ్ఞులు వీళ్ళంతా కూడా వీళ్ళ మీద ప్రయోగాలు చేసి ఏ విధంగానైనా సరే వీళ్ళని తిరిగి ఈ యొక్క జనజీవనంలోకి, సాధారణ జీవితంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేశారు. కానీ అది జరగలేదు. అలాగే రాము అనే ఈ పిల్లవాడిని కూడా మామూలు మనిషిగా చేయాలని చాలా ప్రయత్నం చేసినప్పటికీ వాడు తోడేళ్ళలాగానే ప్రవర్తించడం, పచ్చి మాంసం తినడం, అదేవిధంగా తోడేలు ఎలా ఉంటుందో ఆ విధంగానే ప్రవర్తించి చివరికి చనిపోయాడు. ఆయన జీవిత యథార్థ గాథనే, ఆ కథనే మొగిలి అనేటువంటి కార్టూన్ క్యారెక్టర్ సీరియల్ ఒకటి తీశారు. అది చాలా విశ్వమంతా కూడా, ఇండియాలో కూడా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి సీరియల్. మీరు యూట్యూబ్లో చూడొచ్చు. మొగిలి అనేటువంటి పేరు మీద తీశారు. తర్వాత సినిమా కూడా తీశారు. అది అంటే ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే, పిల్లవాడు పుట్టినప్పటి నుంచి 12 సంవత్సరాల వయస్సు వరకు మనం చాలా జాగ్రత్తగా వాడికి ఏమేమి నేర్పించదలిచామో అవి నేర్పించాలి.
భాష, సంస్కృతి, నాగరికత, కట్టు బొట్టు, ఆహారపు అలవాట్లు, విలువలు ఇవన్నీ నేర్పించకపోతే వాడు తిరిగి 13వ ఏట నుంచి వీటిని నేర్చుకోవడం అనేది అసాధ్యం. ఇది అందుకే మీరు చూడండి, పిల్లలకి వాళ్ళు ఏ కుటుంబంలో జన్మించారో ఆ కుటుంబం యొక్క ఆహారపు అలవాట్లే, భాష, ఆ పద్ధతులనే పాటించడం, నమ్మకాలు, విశ్వాసాలు, దేవుడు, ఇతరత్ర మతపరమైనవి అన్నీ కూడా ఆ కుటుంబం నుంచే వాడికి అందుతాయి. వాటిని జీవితాంతం వాడు మార్చుకోవడం కష్టం. చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తే తప్ప వాళ్ళు మార్చుకోలేరు. ఈ యొక్క సంస్కృతి అనేది ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్తుంది. ఒక తరం వాళ్ళు ఇంకో తరానికి నేర్పిస్తూ పోతారన్నమాట. 25 సంవత్సరాలకి ఒక తరం, అంటే 25 సంవత్సరాల తర్వాత సంస్కృతి, నాగరికతలో, కట్టు బొట్టు విషయంలో అనేక మార్పులు వస్తాయి. ఇది నేర్చుకుంటూనే ఇతరులకు నేర్పిస్తారు. దీనికి ఒక ప్రయత్నం అంటూ ఉండదు. సంస్కృతి, నాగరికత అనేది ఇది చాలా స్పాంటేనియస్గా వెంటనే ఇది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక 6 సంవత్సరాల పిల్లవాడు వాడికంటే చిన్నవాడైన 3 సంవత్సరాల పిల్లవాడికి, లేదా వాడికంటే పెద్దవాడైనటువంటి ఓ 40 సంవత్సరాల వ్యక్తికి కూడా ఆ విలువల గురించి చెప్పొచ్చు. ఆ 3 సంవత్సరాల పిల్లవాడికి కూడా అరే అలాగ చేయకూడదురా అంటారు, మీరు చూసే ఉంటారు. అలాగే వాళ్ళ తండ్రికి, నాన్న నువ్వు అలా అమ్మను కొట్టకూడదు, నువ్వు సిగరెట్ తాగకూడదు, అలా ఇంట్లో అనవసరంగా అందరి మీద అరవకూడదు, మీరు గమనించే ఉంటారు. 4-5 సంవత్సరాల పిల్లలు కూడా ఇతరులకి చెప్తుంటారు. మనమే అంటాం నీతులు చెప్తున్నాడని. ఇవి నీతులు కావు, ఇవి ఏంటంటే విలువలు, సమాజంలో ఉండేటువంటి విలువలు. ఆ సమాజంలో పుట్టినటువంటి పిల్లవాడు ఏ కుటుంబంలోనైతే జన్మించాడో ఆ రకంగానే ప్రవర్తించడానికి కారణం ఇదే అన్నమాట. దీన్నే సామాజికీకరణం అంటారని మనం చెప్పుకున్నాం కదా. అంటే నేర్చుకోవడం, నేర్పించడం అనేది వెంటనే జరుగుతుంది, వెంటనే జరుగుతుంది. పూర్తిగా నేర్చుకున్నాక నేర్పుతారు అనేది కాదు. వాడు నేర్చుకుంటూనే ఇతరులు తప్పుగా ప్రవర్తించినప్పుడు ఇలా ప్రవర్తించకూడదని చెప్తుంటారు, అలా మీరు చేయకూడదని చెప్తుంటారు. ప్రతి ఒక్కరు ఇతరులకు చెప్తుంటారు. సంబంధం ఉండాల్సినటువంటి అక్కర్లేదు. వాడు బంధువు కావాల్సిన అవసరం లేదు, మిత్రుడు కావాల్సిన అవసరం లేదు. ఏమయ్యా ఎందుకు అలా చేస్తున్నావు, అలా చేయకూడదు కదా అంటారు. వాడు వినకపోతే నలుగురు కలిసి తన్నైనా సరే వాడి చేత అది తప్పని ఒప్పిస్తారు. అప్పటికి ఒప్పుకోకపోతే వాడిని పోలీసులకి అప్పగిస్తారు. ఈ విధంగా జరుగుతుంది. అంటే సమాజంలో విలువలు అనేవి కనిపించకుండానే, మనకు ఎక్కడ కనిపించకుండానే అంతటా వ్యాప్తి చెంది ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అంటే ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఏ విధంగా ఆలోచిస్తాడు, ఇది అనేది వంశపారంపర్యంగా రాదు. ఇది ఎలా వస్తుందంటే ఇది నేర్చుకోవడం ద్వారా వస్తుంది. దీన్నే మనం అభ్యసనము అంటాం. అభ్యసనము అంటే నేర్చుకోవడం అనేది. ఉదాహరణకి ఒక దొంగతనం చేసేటువంటి కుటుంబంలో ఒక బాలుడో బాలిక జన్మించింది అనుకోండి. వారు ఆ దొంగతనం అనేది తప్పు అని సమాజం నుంచి నేర్చుకొని వాళ్ళ ఇంటి వాళ్ళను మార్చవచ్చు, లేదా వాళ్ళే మారి చక్కటి గౌరవప్రదమైనటువంటి జీవితం బతకొచ్చు. ఉదాహరణకి వాల్మీకి, ఆయన అంతకుముందు పేరు రత్నాకరుడు, ఒక దొంగతనాలు చేసి బతికేవాడు. అలాంటి వ్యక్తి ఏ రోజైతే తెలుసుకున్నాడో ఇది విలువ కాదు, సామాజిక విలువ కాదు, ఇది నేరము, పాపం అని తెలుసుకున్నాడు, అది వదిలేసి అతను ఒక గొప్ప మహర్షి అయ్యాడు. అంటే సజ్జన సాంగత్యం వల్ల, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయం ద్వారా, వాళ్ళ యొక్క స్నేహం ద్వారా, వాళ్ళ యొక్క మాటల ద్వారా, వాళ్ళని చూసి, వాళ్ళ యొక్క నడవడిని చూసి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను చూసి మారడానికి అవకాశం ఉంటుంది. ఒక శిశువుని సమాజం అంగీకరించే విధంగా తయారు చేసేటువంటి సంస్థలు ఏవంటే కుటుంబము, రెండవది విద్యా సంస్థలు, మూడవది మతము, రిలీజియన్, నాలుగవది స్వచ్ఛంద సేవా సంస్థలు, ఐదవది పీర్ గ్రూప్స్ అంటే సమవయస్క బృందాలు, ఒకే వయసు ఉన్నటువంటి పిల్లలు,
లేదా వాళ్ళు పనిచేసేటువంటి సంస్థలు. ఈ సంస్థలు ఏ విధంగా మనిషిని సమాజం చేత అంగీకరించబడేటువంటి విధంగా తయారు చేస్తారో మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. నమస్కారం.